హాయ్ ఫ్రెండ్స్, ఘుమఘుమలాడే ఫ్లేవర్ఫుల్ మంచి టేస్టీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్. నా పేరు రేష్మా జవీన్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ అందరూ ఈజీగా టేస్టీగా వంటలు చేసుకునేలాగా టేస్టీ వంటలు మన ఛానల్లో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరందరూ సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క కామెంట్, ఒక్క లైక్ నాకు ఎంతో వాల్యుబుల్ అండి. మన వీడియోలో ఒక నాన్ వెజ్ డిష్ ప్రిపేర్ చేద్దాం. అది వచ్చేసి మటన్ మెంతి కూర కొత్తిమీర కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ కూడా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మన రెసిపీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేద్దామా. 1/2 కిలో మటన్ తీసుకున్నాను. 4-5 సార్లు నీళ్లతో శుభ్రంగా మటన్ కడగాలి. ఉప్పు నీళ్లతో కడిగానండి నేను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి అందులో 1/2 కిలో మటన్ వేసేసుకొని 1 గ్లాస్ వాటరు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికించుకోవాలి. మటన్ ఉడికేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్ కదండి, ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక అందులో 1 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత నేను ఇక్కడ మీడియం సైజు 2 ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1 కప్పు మెంతి కూర, 1/2 కప్పు కొత్తిమీర తీసుకున్నాను. ఆనియన్ ఫ్రై అయ్యేలోగా మన మటన్ ఉడికిందో లేదో చూసుకుందాం. మటన్ బాగా సాఫ్ట్ అయిపోయిందండి. ఇందులో ఇంకాస్త వాటర్ ఉండిపోయాయి. మనం ఫ్లేమ్ హైలోనే ఉంచేసి వాటర్ ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు మన ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. ఆనియన్ ఫ్రై అయిపోయాక ఆనియన్ని కాస్త ఇంకా మాడిపోకుండా పక్కన పెట్టేసుకొని అందులోనే 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మెంతి కూర, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ మెంతి కూర, కొత్తిమీర కూడా పచ్చి వాసన పోయేంత వరకు 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 స్పూన్లు కారం తీసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు ఆల్రెడీ 1/2 స్పూన్ మటన్లో వేసానండి. ఇక్కడ 1 స్పూన్ తీసుకున్నాను. కావాలంటే మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. 1 మినిట్ ఇలా మసాలాలు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ యాడ్ చేసి మసాలాలు మటన్కంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో మటన్ మసాలా కానీ గరం మసాలా అలాంటివి ఏం యాడ్ చేయడం లేదండి. ఆల్రెడీ ఇప్పుడు మనం వేసుకున్న మసాలాతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మటన్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 గ్లాస్ వాటర్ వేసుకుని 5 మినిట్స్ లిడ్ పెట్టేసి కుక్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే ఆనియన్ కూడా సాఫ్ట్ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉంది కదా. కలర్ అన్నీ చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మటన్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, మన యమ్మీ మటన్ మెంతి కూర కొత్తిమీర కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ పరాఠాస్లో, రోటీస్లో, జొన్న రొట్టెతో అయినా, రైస్లో దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. లుకింగ్ బ్యూటిఫుల్ కదండి. టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంటుంది. చూసారుగా మన మటన్ మెంతి కూర కర్రీ. మీ అందరికీ నచ్చిందా? టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకో వీడియోలో ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.